2024 సంక్రాంతికి ముందుగా 5 సినిమాలు రిలీజ్ అవ్వాలని అనుకున్నా అందులో ఒక సినిమా చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అవ్వగా 4 స్ట్రైట్ తెలుగు సినిమాలు ఈ సంక్రాంతికి భారీ పోటీలో రిలీజ్ అయ్యాయి. డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకున్న చివరి నిమిషంలో వాటిని కూడా ఆపేయగా ఉన్న సినిమాలకే థియేటర్ సమస్యలు తలెత్తగా ఉన్నంతలో 4 సినిమాలలో ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపే అవకాశం ఉంటుంది అనుకున్న గుంటూరు కారం సినిమా మొదటి ఆటకే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకోగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో సంక్రాంతి సెలవులలో ఉన్నంతలో బాగానే కలెక్షన్లను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉంది. కానీ ఓవరాల్ గా అయితే సినిమా కలెక్షన్స్ అంచనాలను అందుకునే అవకాశం బ్రేక్ ఈవెన్ మార్కును దాటే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ ఉన్నంతలో మిక్స్డ్ టాక్ తో కూడా ఈ సినిమా చాలా వరకు రికవరీని సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. ఇక కింగ్ నాగార్జున నటించిన నాసామి రంగా మూవీ ముందు నుండి నాగార్జునకు ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ అవుతుంది అనిపించగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇదే నిజమవుతూ కలెక్షన్ల పరంగా మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా ఓవరాల్ గా నాగార్జునకు మంచి కంబ్యాక్ మూవీగా నిలవబోతుందని చెప్పవచ్చు. కానీ అన్ని సినిమాల మధ్యలో టాక్ రాకపోతే భారీగా దెబ్బపడే సినిమాగా అనిపించిన హనుమాన్ మూవీ యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని అన్ని సినిమాలకు లోకల్ నుండి ఓవర్సీస్ వరకు కూడా ఫుల్ గా డామినేట్ చేస్తూ ఈ ఏడాది సంక్రాంతి క్లీన్ విన్నర్ గా నిలిచిందని చెప్పవచ్చు. 3 రోజులలోపే బ్రేక్ ఈవెన్ ను అందుకొని ఇప్పుడు లాంగ్ రన్ లో ఊహకందని లాభాలను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా 2024 సంక్రాంతి విన్నర్ గా నిలిచిందని చెప్పాలి. ఇక సంక్రాంతికి భారీ లూజర్ గా నిలిచిన సినిమాగా విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ చెప్పుకోవాలి. డిసెంబర్ 2లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సలార్ రిలీజ్ వలన పోస్ట్ పోన్ అవ్వగా సినిమా జానర్ కి ఏమాత్రం సూట్ అవ్వని సంక్రాంతికి రిలీజ్ అవ్వగా దానికి తోడు మిక్స్డ్ టాక్ కూడా ఉండటం ఇతర సినిమాలు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఆడియన్స్ కి చివరి ఆప్షన్ గా మారింది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే ఇంకా చాలా దూరం ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్న ఈ సినిమా ఆ మార్కును అందుకునే అవకాశం తక్కువగానే ఉండటంతో ఫ్లాప్ గానే పరుగును ముగించే అవకాశం ఉంది. దాంతో ఓవరాల్ గా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా హనుమాన్ మూవీ, నిరాశపరిచిన సినిమాగా సైంధవ్ సినిమాలు నిలవబోతున్నాయని చెప్పవచ్చు. 4 సినిమాలు మీరు చూసినట్లయితే మీకే సినిమా విన్నర్లా అనిపించిందో లూజర్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.